అది మీరు నమ్మే నిజం, అదే నేను ఇందాక చెప్పేది. ఇప్పుడు నేను 10 మందిని అడిగాను అనుకోండి, 10 మంది నాకు 10 వర్షన్స్ చెప్తారు. దాంట్లో ఇప్పుడు ఇందాక ఎవరు అన్నారు ఇక్కడ, ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టింది ఎయిర్పోర్ట్లో ఆయనకి ఏదో అవమానం జరిగింది, అది తప్పు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఎన్నో జరుగుతాయి, ఏ పర్టిక్యులర్ దాంట్లోంచి ఆయనకు ఐడియా వచ్చింది అనేది నేను సేకరించిన సమాచారంలో నాకు వేరే ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, మీకు వేరే ఉండొచ్చు, ఆయనకు వేరే ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి వేరే ఉంటుంది యూనో. సో ఇప్పుడు మీరు చెప్పేది నేను నమ్మను దానివల్ల జరిగిందని. అప్పుడు ఒకవేళ మీరు అలా జరిగింది అని మీరు నిజంగా నమ్మితే అప్పుడు మీరు ఆ సినిమా తీసుకోండి. ఎన్టీఆర్ గారు అందరి గురించి చెప్పారండి. ఆయన వారం రోజుల్లో పోతారని ఆయన చేసిన ఇంటర్వ్యూలో అది దట్ షుడ్ బి అంటే మనకు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నల్ అండ్ వాయిడ్ అని పెడతాం కదా, అటు ముందు ఆయన లాస్ట్ ఆయన పోయే ముందు ఏం చెప్పారు అనేది వీ హ్యావ్ టు టేక్ ఇట్ అట్ ఫేస్ వాల్యూ. ఎందుకంటే జరిగింది ఆయన కాబట్టి. ఊహించిన దానికన్నా ఇప్పుడు కన్నింగ్ అంటే అనేది ప్రూఫ్ పాయింట్ అండి. ఇప్పుడు ఏ పర్సన్ అయినా ఒక ఎజెండాతో చేసినప్పుడు, నేను ఇందాక చెప్పాను కదా, మీరు సినిమా చూస్తున్నప్పుడు ఇలా జరిగి ఉండదు, ఇది కరెక్ట్ కాదు, ఇది రాము ఆర్జీవి వ్యక్తి ఏమంటుందని వక్రీకరించాడని చెప్పారు అనుకోండి, అప్పుడు మీకు ఆల్టర్నేటివ్ తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు అది ఆ ఘటన అనేది ఒక రూమ్లో జరగలేదు, ఇద్దరి మధ్య జరగలేదు, 100 మంది ఉన్నారు అక్కడ. వైస్రాయ్ హోటల్లో 100 మంది ఉన్నారు, ఆ ప్రాసెస్ మొత్తంలో 100 మంది ఉన్నారు. మీరు యూట్యూబ్ వీడియోలు కొడితే మీరు ఒక 100 వర్షన్స్ వినిపిస్తాయి ఏం జరిగిందని, ఏది ఇంక్లూడింగ్ ద ప్రిన్సిపల్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ యూనో. సో అప్పుడు నా ఆస్పెక్ట్లో నేను చేసి నేను చూపించాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫీడ్బ్యాక్ అండి, 100%. ఐ థింక్ ఐఎమ్ నాకు ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ నా లైఫ్లో వచ్చింది. ఇప్పుడే ఎవడో పెట్టాడు నాకు, యు ఆర్ ద ఓన్లీ ట్రూ సన్ ఆఫ్ ఎన్టీఆర్ అని పెట్టాడు. ఏదండి యా మిమ్మల్ని మీరు అంటే కదా నన్ను తిట్టనంటే వస్తారు. ఎందుకంటే మీలో ఆ పార్టీకి సంబంధించిన మనుషులు ఎవరైనా ఉంటే మళ్ళీ ఓకే ఓకే నాకు అర్థం కాదు ఏమన్నారు, ఏప్రిల్ 11 రిలీజ్ చేయాలి అది. అవును అవును అది వాళ్ళకి నా మీద అభిమానం. బట్ యాజ్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ ఐ కాంట్ డూ ఇట్. ఇప్పుడు సినిమా అనేది నేను ఒక ఫిలిం మేకర్గా స్టోరీ టెల్లర్గా తీశానండి. నేను వ్యాపారతగా నేను ఎప్పుడు తీయను అఫ్కోర్స్. కానీ సినిమా అనేది డబ్బుతో కూడిన వ్యవహారం కాబట్టి అఫ్కోర్స్ ప్రొడ్యూసర్ టైప్ నుంచి 100% వ్యాపారం అనేది ముఖ్యం అవుతుంది. రాజకీయంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను తీయలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు నేను పాలిటిక్స్కి వెళ్ళలేదు, నేను ఎప్పుడు ఓటు కూడా వెళ్ళలేదు. సో ఐఎమ్ నాట్ పొలిటికల్ ఎట్ ఆల్. నేను మాట్లాడలేదండి ఆవిడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.